క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథా ప్రియులారా, ఎఫెసీ 6వ అధ్యాయంలో దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును గురించి భక్తుడు వివరించారు కదా. అలాగే ఆ సర్వాంగ కవచమును పొందుకోకుండా ఉండేలా సాతానుడు ఇచ్చే సర్వాంగ కవచమును గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుందామా. దేవుని యొక్క సర్వాంగ కవచములలో మొదటిగా రక్షణాయను శిరస్త్రాణమును గురించి తెలుసుకుందాం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణంను ధరించుకుందుము. 1 తెస్సలోని 5:8. రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణంను ధరించుకోమని మనకు దేవుడు చెప్తున్నారు. శిరస్త్రాణం అనగా మన తలను కాపాడే హెల్మెట్ అని అర్థము. యేసుక్రీస్తు ప్రభువు తానే తన ప్రజలకు రక్షణ విముక్తి. ఈ నమ్మకమే, ఈ విశ్వాసమే మన తలకు శిరస్త్రాణం. యేసుక్రీస్తు ప్రభువే మనకు రక్షణ కాబట్టి ఆయన్నే మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపముల నుండి మనల్ని విముక్తి చేశారు అని మనం దృఢంగా నమ్మాలి. అంతేకాదు కానీ రాబోయే కాలంలో ఈ విముక్తి పరిపూర్ణం అవుతుంది అనే నిరీక్షణను కలిగి ఉండాలి. ఇట్టి నిరీక్షణ ఈ రక్షణ అను శిరస్త్రాణం ధరించుకొనుట వలన మనకు కలుగుతుంది. అదే విధంగా ఈ నిరీక్షణ కలగకుండా ఉండేలాగా సాతానుడు ఇచ్చే సర్వాంగ కవచంలో మొదటిగా శిరస్త్రాణంను గురించి చూస్తే అది మొండి ధైర్యం అనే శిరస్త్రాణం. దీని వలన పరిస్థితులు ఎలా ఉన్నా మేం బాగానే ఉన్నాం అనే నిరీక్షణను ఈ ఆయుధం ఇస్తుంది. దీనిని ధరించిన వారు తమ సొంత మార్గాల్లో పయనించినప్పటికీ మేము సురక్షితంగా సంతోషంగానే ఉన్నాం అనే మొండి ధైర్యంతో తమ్మును తామే మోసపరుచుకుంటూ ఉంటారు. అంతేకాక వీరి శిరస్సులోకి దేవుని వాక్యం వెళ్లకుండా ఈ మొండి ధైర్యం అనే సాతానుని శిరస్త్రాణం అడ్డుపడుతుంది. అట్టి పనులు చేయువాడు ఈ శాప వాక్యములను వినునప్పుడు నాకు క్షేమం కలుగును అని, నేను ఆశీర్వాదము నొందెదను అని అనుకొనును. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19వ వచనం.